హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందు వీడియోలో చెప్పాను కదండి జీవామృతం తయారు చేసుకుంటున్నామని. సో దానికోసమని దేశీ ఆవు పేడ, మూత్రము, ఉలవపిండి, నెక్స్ట్ ఏమొచ్చి బెల్లము, పుట్టమన్ను అనమాట. పుట్టమన్ను లేని వాళ్ళు గట్టుమన్నైనా తీసుకోవచ్చు. మేము దీన్ని నందలు తయారు చేసుకున్నామండి. 200 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది అది. సో మేము మా ఎక్కువ ఎక్స్టెన్షన్లో చేస్తున్నాం కాబట్టి డ్రమ్ములు అయితే ఊర్లో పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట, పొలాల్లో ఉండడం వల్ల. సో దానికోసమని పర్మనెంట్గా ఇలా నందలు తయారు చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మేమేమొచ్చి దేశీ ఆవుది 20 లీటర్ల ఆవు మూత్రం తీసుకున్నాము. తర్వాత ఏమొచ్చి 20 కేజీలు ఆవు పేడ తీసుకున్నాను. అది కూడా దేశీ ఆవుదే. మొత్తం మేము నాటు ఆవుదే వాడుతున్నాం అనమాట. మా పెద్దనాన్న వాళ్ళకి ఉంది, నెక్స్ట్ మాకు కూడా ఉన్నాయి. సో అంతా తీసుకొని వచ్చి మేము ప్రతి ఇయర్ కూడా ఇలాగనే చేస్తున్నాం అనమాట. తర్వాత ఏమొచ్చి 5 కేజీలు ఏమొచ్చి ఉలవపిండి. నేను ఆడించాను కదా మీకు ముందు వీడియోలో చెప్పాను. సో అది కూడా మేము మొత్తం పిండి బయట కొనకుండా మేమే ఉలవలు తీసుకొని ఆడించేసి ఆ పిండి వేస్తున్నాం అనమాట. తర్వాత ఏమొచ్చి 5 కేజీలు ఏమొచ్చి బెల్లం వేస్తున్నాం అనమాట. ఆ బెల్లం కూడా మా ఊర్లోనే పండించిందనమాట. వాళ్ళు కూడా నేచురల్గా పండించింది. సో ఆ తర్వాత ఏమొచ్చి పుట్టమన్ను అనమాట. మాకు పొలం దగ్గరే ఒక పుట్ట ఉంది. సో దానివల్ల మేము పుట్టమన్ను మాకు అవైలబుల్గా ఉందన్నమాట. అది లేని వాళ్ళు ఎవరైనా సరే గట్టుమన్ను అయినా వేసుకోవచ్చు. అది కొంచెం ఒక 2 పిడికిలు 3 పిడికిళ్ళు అయితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు అవన్నీ వేసేసిన తర్వాత కొంచెం నీట్గా కలపాలి. అవన్నీ మొత్తం బెల్లం అది గట్టిగా ఉంటుంది కదా. సో అది కరిగినంత వరకు మొత్తం అన్నీ మిక్స్ అయినంత వరకు బాగా కలిపేసి అప్పుడు దాని నిండా వాటర్ ఫిల్అప్ చేయాలన్నమాట. మొత్తం అది 200 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. మొత్తం ఆ 200 లీటర్స్ది ఫిల్అప్ చేసేసి దాన్ని మూత పెట్టేయాలన్నమాట. అలాగా డైలీ వాటర్ ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 5 to 10 మినిట్స్ మొత్తం మిక్స్ చేయాలన్నమాట. టోటల్గా వాటర్ అంతా ఫిల్అప్ చేసేసిన తర్వాత అప్పుడు అంటే అది కూడా సర్క్యులర్ మోషన్లోనే తిప్పాలన్నమాట. ఎలాగైతే తిప్పుతున్నామో ఫస్ట్ ఎలాగైతే తిప్పుతున్నామో అలాగే చివరి వరకు మొత్తం 1 వీక్ కూడా అలానే తిప్పాలి, మార్నింగ్ ఈవినింగ్. సో ఇలా పూర్తిగా మొత్తం అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత సర్క్యులర్ మోషన్లోనే తిప్పుకోవాలన్నమాట. అలాగే మొత్తం 1 వీక్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అది చేసిన తర్వాత అప్పుడు నీట్గా మొత్తం మ్యారినేట్ అయిపోద్ది అనమాట. దాన్ని మేము మన పొలంలోనూ జల్లుకోవాలన్నమాట. సో టోటల్గా ఇదనమాట జీవామృతం తయారు చేసుకునే విధానం. ఇదే మా మడండి, రత్నచూడి వేసాం అనమాట. మొత్తం 2 ఎకర్స్లో వేసాము. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.